బిఎస్ఎన్ఎల్ అనేటటువంటిది భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫోన్ సంస్థ. వాళ్ళే ఒక్కసారిగా షాక్ అవుతున్నటువంటిది ఏంటంటే, అంటే ప్రస్తుత పరిస్థితుల్లో పోటీకి తగ్గట్టుగా మనం వ్యవహరిస్తే ఇది ప్రభుత్వ రంగ సంస్థ, ప్రైవేట్ రంగ సంస్థ అని ఆలోచించట్లేదు. సర్వీస్ మెరుగుండాలా, తక్కువ రేంజ్లో ఉండాలా రేటు, అదే సందర్భంలో బాధ్యతగా ఉండాలి. ఇప్పుడు జియో వాడు భారీగా రేట్లు పెంచడం, ఎయిర్టెల్ వాళ్ళతో పోటీ పడుతుండతో ఎక్కువ మంది బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా గత 2 నెలల్లో 6.5 మిలియన్లు, ఒకటి కాదు రెండు కాదు, 6.5 మిలియన్ల కొత్త యూజర్లు లాస్ట్ 2 నెలల్లో జియో ఎయిర్టెల్ నుండి బిఎస్ఎన్ఎల్ వైపుకి వచ్చారు. అంటే జియో ఎయిర్టెల్ పోటీ పడుతూ వాళ్ళిద్దరూ వచ్చేటప్పటికి రేట్లు పెంచుతున్నారు. పబ్లిక్ గురించి పట్టించుకోవట్లా, వాడే కడతాడు కదా, వీళ్ళిద్దరూ పోటీ పడి రూపాయి పెంచితే సచ్చినట్టు ఉంటారు కదా, బిఎస్ఎన్ఎల్ పట్టించుకోరని. కానీ బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ కొంత మెరుగుపరిచారు, పూర్తిగా ఇంకా మెరుగుపడలేదు. ఇంకా అన్ని ప్రాంతాల్లో కూడా సరైనది లేదు. రూరల్ ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ బాగుంది, అర్బన్ ప్రాంతాలు ఇంకా బిఎస్ఎన్ఎల్ ఆశించిన విధంగా లేదు. కానీ బిఎస్ఎన్ఎల్కి పబ్లిక్ ఎడిక్ట్ అవుతూ వస్తున్నారు. క్రమంగా 6.5 మిలియన్లు అంటే ఆషామాషి వ్యవహారం కాదు, భారీ ఎత్తున మార్పు చోటు చేసుకుంటుంది భారతదేశంలో.